హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. సో ఇవాళ వీడియో ఏంటంటే వెయిట్ లాస్ జర్నీలో డే 5 అనమాట ఈ రోజు. సో సక్సెస్ఫుల్ గా 4 days అయితే కంప్లీట్ చేసుకున్నాను. మీరు ఆల్రెడీ నిన్నటి వీడియోలో చూసారు కదా. డే 4 ఏంటంటే నేను వాకింగ్ చేయలేకపోయాను, ఎందుకంటే వెదర్ బాగాలేదు అండ్ ఆఫీస్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి. సో ఈ రోజు నేను వాకింగ్ చేశానా లేదా అనేది ఒకసారి చూడండి. సో ఇవాళ డే 5 చాలా లేట్ అయిపోయింది. చూసారు కదా, 7:30 అవుతుంది టైం. సో ఎందుకు లేట్ అయిందంటే నైట్ లేట్గా పడుకున్నాను. మా వాడికి చాలా పెద్ద దెబ్బలు తగిలాయి. చూసారు కదా, నిన్న పార్క్లో పడిపోయాడు అనమాట. అనవసరంగా నేను వాకింగ్ అని తీసుకెళ్ళాను, పడ్డాడు. సో లేట్ అయిపోయింది. 7:30 అవుతుంది టైం. ఈరోజు లేట్ అయిపోద్ది కానీ. సో 7:30 అవుతుంది టైమ్. ఇంకా ఈ 1/2 లీటర్ వాటర్ బాటిల్ తాగేసి ఇంట్లోనే వర్కౌట్ అనమాట. ఈరోజు వాకింగ్కి వెళ్ళట్లా, ఎందుకంటే మా ఆయనకు కూడా ఆఫీస్ ఉంది అండ్ మా వాడికి కూడా దెబ్బ తగ్గటం కూడా లేట్గా లేచాం కదా. సో ఇంక ఇంట్లోనే అనమాట. ఇంట్లో ఏం వర్కౌట్ చేస్తాను, ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో వర్కౌట్ స్టార్ట్ అయింది. ఫినిష్ అయిన తర్వాత చూపిస్తాను ఎంతసేపు చేశాను, ఎన్ని క్యాలరీస్ బర్న్ అయ్యాయి అనేది. సో ఇక ఫైనల్లీ వర్కౌట్ అయితే అయిపోయింది. చూసారు కదా, కరెక్ట్ గా 1/2 an hour చేశాను. 238 క్యాలరీస్ బర్న్ అయ్యాయి అనమాట. బట్ హార్ట్ బీట్ చూసారు కదా, 140 150కి వెళ్ళిపోతుంది అనమాట. అందుకే అనుకుంటా డాక్టర్ వాకింగ్ చేయమంటుంది. ఇలా యూనో వర్కౌట్స్ చేస్తే హెవీ బాడీతో హార్ట్ రేట్ పెరిగిపోతుందని. సో నాకు ఈరోజు కుదరలేదు వాకింగ్ చేయడానికి. సో ఇంకా వర్కౌట్ చేశాను అనమాట. టైం ఎంత అంటే 8:45 అవుతుంది. నేను ఆల్రెడీ క్లాక్ ఇన్ అయిపోయాను. ఈరోజు ఏంటంటే వర్కింగ్ డే అనమాట. టైం 9:13 అవుతుంది. ఇప్పుడు తాగుతున్నాను అనమాట చియా సీడ్ డ్రింక్. ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది. చెప్పాను కదా మా బాబుకు దెబ్బ తగిలిందని. ఇంకా వాడిని చూసుకోవాలి, ఆఫీస్ కనెక్ట్ అవ్వాలి, ఇంకా అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడైతే ఈ చియా సీడ్స్ డ్రింక్ తాగేస్తున్నాను. ఇంకా 1 o'clockకి లంచ్ టైంలో కలుద్దాం. సో చూసారు కదా, ఈ రోజు కూడా వాకింగ్ చేయలేదు అనమాట. సో 2 రోజులు అవుతుంది వాకింగ్ చేసి. వాకింగ్ చేయకపోయినా వర్కౌట్ చేస్తున్నాను అనమాట. అంటే 200 క్యాలరీస్ అయితే బర్న్ చేయడానికి ట్రై చేస్తున్నాను మార్నింగ్. సో ఇప్పుడు ఏంటంటే 1 అవుతుంది టైము, మధ్యాహ్నం 1 o'clock అనమాట. సో ఇంపార్టెంట్ టైము, ఈటింగ్ టైము. సో ఫాస్టింగ్ అయితే బ్రేక్ చేస్తున్నాను. సో 1 o'clockకి ఫాస్టింగ్ బ్రేక్ చేస్తున్నానని చెప్పాను కదా. మెయిన్ గా నేను ఫాలో అవుతున్నది ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనమాట. అంటే 1 o'clockకి లంచ్ చేసి మళ్ళీ ఈవినింగ్ 7 o'clockకి డిన్నర్ చేస్తాను. 7 o'clockకి డిన్నర్ చేసిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు 1 o'clock వరకు ఏం తినను అనమాట. అంటే ఏంటంటే 16 hours ఫాస్టింగ్ అండ్ 8 hours వచ్చి ఈటింగ్ విండో అనమాట. సో అది నేను ఫాలో అవుతున్న ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ విండో. సో ఇప్పుడైతే 1 అయింది కదా. నేను ముందు వీడియోస్ లో కూడా చెప్పినట్టే ఇంట్లో ఉన్నదే తింటున్నానని చెప్పా కదా. ఈ రోజు మా ఇంట్లో ఏంటంటే వేడి అన్నము అండ్ వేడి చికెన్, పెరుగు, సలాడ్ అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రోజు కొంచెం పిక్కలతో తినాలనిపిస్తుంది. ఎందుకో నోరు బాగా చవ్వగా అయిపోయింది. సో అందుకని కొంచెం పిక్కలు తీసుకున్నాను. 1 కప్పు రైస్ తీసుకుంటున్నాను. నేను వైట్ రైసే తింటున్నాను, బ్రౌన్ రైస్ కానీ అలాంటిది ఏం లేదు. ఎందుకంటే నాకు వైట్ రైసే అలవాటు అండ్ వైట్ రైస్ లేకపోతే నేను అసలు ఉండలేను అనమాట. సో 1 కప్పు రైస్ అయితే తీసేసుకున్నాను. అండ్ ఇందులోనే ఒక సైడ్ లో చికెన్ వేసుకుంటున్నా. చికెన్ అయితే ఎక్కువ వేసుకోవట్లేదు, 1 స్పూన్ అంతే, ఒక 4 ముక్కలు, కొంచెం గ్రేవీ అంతే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, నాకు ఇష్టమైనది అనమాట చికెన్ పిక్కల్. ఇది నేనే చేశాను. రెసిపీ ఎప్పుడైనా ఒకసారి మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో కొద్దిగా తీసుకున్నాను, ఎక్కువ తీసుకోవట్లేదు. అండ్ పెరుగు అండ్ సలాడ్స్. ఇదే అనమాట నా లంచ్ ఈరోజు. సో డే 5 నా లంచ్ ఏంటంటే 1 కప్ రైస్, కొద్దిగా చికెన్ కర్రీ అండ్ 1/2 కప్ పెరుగు అండ్ సలాడ్స్, వెజిటబుల్ సలాడ్ అండ్ అలాగే కొద్దిగా పిక్కలు అనమాట. సో డే 5 లంచ్ అయితే ఇది. సో ఇవాళ డే 5 నా లంచ్ అయితే ఇది అనమాట. 1 o'clockకి కంప్లీట్ చేస్తున్నాను అండ్ 7 o'clockకి డిన్నర్ చేస్తాను అనమాట. అండ్ నిన్న ఏంటంటే
నిన్న చూసారు కదా మీరు వీడియోలో, కాఫీ అయితే తాగలేదు, చాలా కంట్రోల్ చేసుకున్నాను అనమాట. సో ఈ రోజు కూడా అలాగే కంట్రోల్ చేసుకుంటానా లేదా అనేది మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను. మళ్ళీ 7 గంటలకి డిన్నర్ టైంలో కలవాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే 5 o'clockకి మళ్ళీ నేను కలవకూడదు, ఎందుకంటే నో షుగర్స్ అని చెప్పా కదా. సో ఈ కాఫీలో ఏంటంటే ఉట్టి కాఫీ, షుగర్ లేకుండా కాఫీ అయితే నేను తాగలేను. సో అక్కడ షుగర్ ఎక్కువైపోతా ఉంది, అందుకని కాఫీ కట్ చేస్తున్నాను మాక్సిమము. ఈ రోజు కూడా ఐ హోప్ నేను తాగనని. ఒకవేళ కాఫీ తాగకపోతే ఇంకా డిన్నర్ టైంలో కలుస్తాం మళ్ళీ. సో టైం 5:30 అవుతుంది అనమాట. ఇంకా బోండాలు తింటున్నాను. ఈరోజు కాఫీ అయితే తాగలేదు, కానీ మా అమ్మ పునుగులు చేసింది. సో 4 బోండాలు తీసుకున్నాను. సో మామూలుగా అయితే ఈ కప్పు నిండుకు కాదు కదా, 2 కప్పులు బోండాలు తినేదాన్ని మా అమ్మ పునుగులు చేస్తే. సో ఈ 4తో అడ్జస్ట్ అవుతున్నాను అనమాట. సో ఇంకా డిన్నర్ టైంకి కలుస్తాం మళ్ళీ. సో ఫైనలీ టైమ్ 6:30 అవుతుంది అనమాట. ఈరోజు మా ఇంట్లో స్పెషల్. యాక్చువల్లీ ఈరోజు ఏంటంటే ఫ్రైడే ఎవ్రీ వీక్ ఏంటంటే మా ఇంట్లో చిల్లీ చికెన్ చేస్తాను నేను. అది కంపల్సరీ ఉంటుంది అనమాట ఫ్రైడే ఈవినింగ్. సో ఈ రోజు కూడా ఏంటంటే చిల్లీ చికెన్ చేశాను. ఈ రెసిపీ ఒకరోజు నేను మన ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను. సో ఫైనలీ అయిపోయింది చిల్లీ చికెన్. సో ఇలాగ పైన నువ్వులతో గార్నిష్ చేస్తే మా వారికి ఇష్టం అనమాట. సో ఇవి మిస్ అయితే పాపం అడుగుతారు అసలు నువ్వులు ఎందుకు వేయలేదు అని. సో ఇంకా ఫైనల్లీ చిల్లీ చికెన్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా నా డిన్నర్ టైం అనమాట. 7 o'clockకి డిన్నర్ చేసేస్తా. ఈరోజు ఇదే నా డిన్నర్. 7 అయింది టైము, డిన్నర్ టైం అనమాట. ఇందాక చూపించాను కదా చిల్లీ చికెన్. సో అదే నా డిన్నర్. సో నా డే 5 డిన్నర్ ఏంటంటే ఒక చపాతీ, చిల్లీ చికెన్ ఒక బౌల్లోకి, ఒక స్మాల్ కప్ ఆఫ్ పెరుగు అండ్ వెజ్జీస్. సో ఇది తినేసి ఇంకా పడుకోవడమే. సో ఫైనలీ డిన్నర్ చేసేసిన తర్వాత ఇంకా 9 o'clockకి పడుకోవడము. ఇదనమాట డే 5 నా రొటీన్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు వాకింగ్ చేయలేదు కదా, వీలైతే 8 o'clockకి కానీ 8:30కి కానీ వాకింగ్కి వెళ్దాం అనుకుంటున్నాము. ఒకవేళ వెళ్తే అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. నిన్న అయితే అసలు వాకింగ్కి వెళ్ళలేదు, చూసారు కదా నిన్నటి వీడియోలో. ఏంటంటే నేను చూపించలేదు కానీ మా వాడు పడిపోయాడు అనమాట పార్క్లో. చాలా పెద్ద దెబ్బలు తగిలాయి. పాప ఇప్పటికీ తగ్గలేదు. ఈరోజు మార్నింగ్ చూపించాను కదా మీకు, వాడి కాళ్ళు ఎంత పెద్ద దెబ్బలు తగిలిన్నాయని. సో ఇంక వాళ్ళనైతే తీసుకెళ్ళాం వాకింగ్కి. నేను మా ఆయన వెళ్తాం అనమాట. ఒకవేళ వెళ్తే మీతో కూడా షేర్ చేసుకుంటాను. సో ఇవాళ వీడియో అయితే ఇది డే 5 రొటీన్ ఆఫ్ మై వెయిట్ లాస్ జర్నీ మీతో కూడా షేర్ చేసుకుందామని బ్లాగ్ చేశాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.